నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలకి చూసి తన కాన్వాయ్ ని ఆపారు. సమస్యలపై వినతులను అందించేందుకు వచ్చిన ప్రజల్ని పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యల్ని చెప్పుకున్నారు. అనంతరం వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల్ని పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు స్వయంగా కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. పనికిరాదని పడేస్తే చెత్తతో కోట్ల రూపాయల సంపద సృష్టించవచ్చని, లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల్లో ఘన ద్రవ వ్యర్థాల నివారణకు అనుసరించవలసిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చు అనే అంశాలపై సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఒక గ్రామీణ ప్రాంతంలోనే ఏడాదికి 2643 కోట్ల సంపద సృష్టించడంతో పాటు 2.42 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని తెలియజేశారు. ఈ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కన్నబాబు, SLRM ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ సి శ్రీనివాసన్ పాల్గొన్నారు. గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీలే ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు. ఇది ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు. ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం అది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో అది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనమదురు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాలం. ఆ పంటకాలంలో దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం, అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించాలి. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులు వండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవులు ఒకవైపు అయినా గోవుని పూజిస్తాం, గోరక్షణ ఉంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లుల్లి నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే ఆ రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ, అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కానీ చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లోంచి పడేసింది అది ఇంకో చోట సంపదను. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ లో ఆయన కేటాయించిన ఛాంబర్ లో వేద పండితులు మంత్రోత్సరణ ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంటనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన మొత్తం 6 ఫైళ్ల
జీవోలపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర జీడీపీలో 35% వాటాను సమకూర్చే వ్యవసాయ అనుబంధ శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర మత్స్యశాఖ కార్యదర్శి బాపు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తదితర అధికారులతో పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది, అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాంశు శుక్లా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 2వ అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిమాంశు శుక్లా ఐఎన్పిఆర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఐఎన్పిఆర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హిమాంశు శుక్లాకు ఘన స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకార అనంతరం పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.
ఆదిత్య డిగ్రీ కాలేజీ గుడివాడ గౌరీశంకరపురం నందు విద్యార్థులకి రోడ్డు ప్రమాదాలు నివారించుటకు అవగాహన సదస్సుని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ డివిజనల్ సివిల్ జడ్జి ఎం సుధారాణి హాస్టీ మాట్లాడారు. హైకోర్టు వారి సూచనల మేరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కి రావడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ విధి విధానాలను అనుసరిస్తూ ప్రజా జీవితంలో ముందుకు సాగాలని, 2 వీలర్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. 4 వీలర్ డ్రైవింగ్ చేసేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, మోటార్ వాహనాల చట్టాలను గౌరవించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్ రవీంద్రబాబు, గుడివాడ 1 టౌన్ సిఐ ఎల్ రమేష్ బాబు, 1 టౌన్ 2 టౌన్ ఎస్ఐలు గౌతమ్, నాగరాజు, ట్రాఫిక్ ఎస్ఐ అడప రంగారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా మంది జీవితాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ గురించి పోవడం వలన చాలా వరకు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలా హెల్మెట్ ధరించడం గురించి అందరిలో, స్టూడెంట్స్ లోను, పబ్లిక్ లోను ఒక అవేర్నెస్ కలిగించడం కోసం హైకోర్టు వాళ్ళ ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి హెల్మెట్ ధరించడం వల్ల వచ్చే ఉపయోగాలు, ధరించకపోవడం వల్ల వచ్చే నష్టాలు మీరు తెలుసుకొని సక్రమంగా ధరించి ముఖ్యంగా 2 వీలర్ ప్రియ తో సహా ఆచరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. నేను గుడివాడ 1 టౌన్ సిఐ. ఈరోజు ఆదిత్య కాలేజ్ గుడివాడలో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ మరియు హెల్మెట్స్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని నిమిత్తం అందరూ కూడా స్టూడెంట్స్కి విషయాలు తెలియజేయడం జరిగింది. అందరూ కూడా హెల్మెట్స్ ఖచ్చితంగా ధరించాలి, వాళ్ళ ప్రాణాలని సేవ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ధరించకపోతే నెక్స్ట్ ప్రస్తుతం ఒక 10 days వరకు హెల్మెట్ డ్రైవ్ కోసం హెల్మెట్స్ అవగాహన సదస్సులు నిర్వహిస్తాం అన్ని చోట్ల టౌన్ వైడ్గా. అప్పటికి కూడా ధరించిన వారిపై ఖచ్చితంగా ఫైన్లు విధించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల దీని నిమిత్తం అందరూ కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలి, హెల్మెట్ ధరించాలి, ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా తమ తమ ప్రాణాలని కాపాడుకోవాల్సిందిగా కోరి విజ్ఞప్తి చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ గుడివాడ బ్రాంచ్ లో ఈ హెల్మెట్ అవేర్నెస్ యూజ్ ఆఫ్ హెడ్ గేర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి అతిథులుగా మన జూనియర్ సివిల్ జడ్జి ఎం సుధారాణి గారు, టౌన్ ఎస్ఐ గారు, 1 టౌన్ ఎస్ఐ గారు, 2 టౌన్ ఎస్ఐ గారు, అలానే ట్రాఫిక్ ఎస్ఐ గారు ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యి ఇక్కడ ఉన్న ఆదిత్య విద్యార్థులందరికీ కూడా సో ట్రాఫిక్ విధానాలు, విధి విధానాలు ఎలా ఉపయోగించుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, అలానే హెల్మెట్ యొక్క ఉపయోగాలు, దానికి రిలేటెడ్ గా ఉన్న ప్రమాదాలు, హెల్మెట్ వాడకపోతే వచ్చే ప్రమాదాలు, వీటన్నిటి గురించి కూడా వివరించడం జరిగింది. సో వీటన్నిటి గురించి కూడా వివరించి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా హెల్మెట్ ఉపయోగించకపోతే ప్రాణాలు కోల్పోతారు. సో ఉపయోగించడం వల్ల వచ్చే లాభాలు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల వాళ్ళ ప్రాణాలు వీళ్ళందరూ ఎలా కాపాడుకోవచ్చు ఏంటనేది క్లుప్తంగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.